హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం 15,000 నుండి 20,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చు అన్నది చూద్దాం. నేనైతే మంచి ఫోన్లని ఆ బడ్జెట్లో 15,000 నుండి 20,000 బడ్జెట్లో మంచిగా సర్చ్ చేస్తే నాకైతే రెండే మంచి మొబైల్స్ దొరికాయి. ఇప్పుడు నేనైతే మీకు ఆ రెండింటినే సజెస్ట్ చేస్తాను. ఇంకొక 3 ఫోన్స్ అయితే బ్రాండ్ లవర్స్ కోసం అయితే సెలెక్ట్ చేశాను. అవి అంత వర్తీ కూడా కాదు, కానీ బ్రాండ్ లవర్స్ కోసం మాత్రమే సెలెక్ట్ చేశాను. ఒకటి వన్ ప్లస్ నుంచి, ఒకటి రెడ్మీ నుండి, ఇంకొకటి మోటో నుండి. ఈ మొత్తం ఈ 5 మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. నా సజెషన్ మాత్రం నేను చెప్పే ఫస్ట్ రెండింటిలో ఏదో ఒకటో మాత్రమే పిక్ చేసుకోండి, బ్రాండ్ లవర్స్ తప్పించి. ఫస్ట్ మొబైల్ వివో T3 మొబైల్. ఇది ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారు. 8+128GB. ఇది 18,500 అయితే ఉంది. 1,500 అయితే అన్ని బ్యాంకుల డెబిట్ కార్డుల మీద అయితే ఆఫర్ ఉంది. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ అయితే కాదు. ఆ 1,500 తీసేసి 17,000 అయితే దీన్ని అయితే అమ్ముతున్నారు. ఈ 17,000కు ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే దీనికి 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ బడ్జెట్ లో మనకైతే ఒక మంచి ప్రాసెసర్. దీంతో మనం గేమ్స్ కూడా సరిగా ఆడుకోవచ్చు. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. ఈ కెమెరాను ఉపయోగించి మనం 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. మనం రేర్ కెమెరాను ఉపయోగించి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 44 watts ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 8 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది IP54 రేటింగ్ తో వస్తుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో X6 ఫోన్. ఇది 12+256GB వేరియంట్ 17,500 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ బడ్జెట్ లో మనకి ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డాల్బీ విజన్ కూడా ఉంటుంది. అలాగే ఇది 10+2 ప్యానెల్. అలాగే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యాడ్ చేశారు. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో వైల్డ్ బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుంది. దీంట్లో గేమ్స్ కూడా మంచిగానే ఆడుకోవచ్చు. ఇది మంచి ప్రాసెసర్ ఈ బడ్జెట్ లో. అలాగే ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ ఉంటుంది. వాటితో పాటు హైరస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అలాగే ఇది 10 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది IP54 రేటింగ్ తో వస్తుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే. ఇప్పుడు మీ బడ్జెట్ 17,500 అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఇంతకు ముందే వీడియో స్టార్టింగ్ లోనే, నేను చెప్పే ఫస్ట్ రన్స్ మాత్రమే నా టాపిక్స్. ఆ తర్వాత చెప్పే 3 ఫోన్స్ అవి వాళ్ళకు బ్రాండ్ కోసం అనేది చెప్తున్నాను. ఇదైతే అంత వర్తీ అయితే కాదు. వీటిని అయితే నా సజెషన్ లోకి అయితే పిక్ చేసుకోకండి. మనం ముందు OnePlus బ్రాండ్ లవర్ కోసం చూసినట్లయితే ఇది OnePlus Nord CE3. ఇది 18,589 రూపాయలకు 8+128GB వేరియంట్ అయితే అమ్ముతున్నారు. దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డు మీద 1000 రూపాయల ఆఫర్ అయితే ఉంది. 17,000
రూపాయలకి అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది 10-bit ప్యానల్. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే ఇది 8 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ OnePlus ఫోన్ లో అన్ని బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు వద్దంటున్నారు అని అంటే, ఈ ఫోన్ అయితే లాంచ్ అయి దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గరకు వచ్చింది. 2 సంవత్సరాలకు దగ్గరకు వచ్చిందంటే ఈ అప్డేట్స్ గురించి అయితే వీళ్ళు సరిగా పట్టించుకోరు, అసలు రానే రావు 2 సంవత్సరాలు దాటిపోయాయంటే. అందుకే నేనైతే ఈ మొబైల్ ని సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం మోటో లవర్స్ కోసం మోటో G85 ఫోన్ గురించి తెలుసుకుందాం. ఈ మోటో G85 ఫోన్ 8+128GB వేరియంట్ 18,000కి అయితే అమ్ముతున్నారు. దీనికి IDFC బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కింద 1000 ఆఫ్ అయితే ఉంది. అంటే 17,000కి అయితే వస్తుంది. ఈ 17,000 బడ్జెట్ లో ఈ మొబైల్ ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కూడా ఒక 10-bit ప్యానల్. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే ఈ బడ్జెట్ లో అస్సలు వర్త్ కాదు. ఇది 15,000 కంటే తక్కువ రేంజ్ లో వచ్చే మొబైల్స్ లో చూసే ప్రాసెసర్. ఇది 18,000 బడ్జెట్ లో వీళ్ళైతే ఎలా ఇచ్చారో ఏమో. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అలాగే ఇది IP52 రేటింగ్ తో వస్తుంది. మరి ఈ ఫోన్ ఎందుకు వద్దంటున్నాను అంటే, ఇందులో కూడా అన్ని బాగానే ఉన్నాయి కానీ ప్రాసెసర్ అయితే అంత వర్త్ఫుల్ కాదు. ఇది 15,000 బడ్జెట్ కంటే కిందికి వచ్చేది అంటే మనకు గేమ్స్ కూడా అంత మందం కూడా హ్యాండిల్ చేయలేదు. ఏదో కొద్దిగా అంటే హ్యాండిల్ చేస్తుంది, కానీ ఈ బడ్జెట్ లో మాత్రం మనం ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేసినంత వర్తి అయితే కాదు. ఇప్పుడు మనం రెడ్మీ బ్రాండ్ లవర్స్ కోసం రెడ్మీ నోట్ 14 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+128GB వేరియంట్ 17,452 రూపాయలకి అయితే వస్తుంది. దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్ కింద 1000 ఆఫ్ అయితే ఉంది. అంటే ఇది 16,500 బడ్జెట్ అనుకోండి. 16,500లో ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో కూడా ఇది వర్త్ఫుల్ అయితే కాదు. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ ని ఇచ్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో సోనీ LYT 600 సెన్సార్ ఉంది కాబట్టి కొద్దిగా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 5110 mAh బ్యాటరీ, 45 వాట్స్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే. ఇది కూడా ఈ బడ్జెట్ లో వర్త్ కాదు. ఇప్పుడు చెప్పిన లాస్ట్ ఫోన్స్ OnePlus Nord CE3, అలాగే Moto G85, అలాగే ఈ Redmi Note 14 ఇవైతే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వర్త్ఫుల్ అయితే కాదు, బ్రాండ్ లవర్స్ కోసం మాత్రమే చెప్పాను. మీరు ఈ బ్రాండ్ ఏది ఇష్టపడకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పిన 2 ఫోన్స్ మాత్రమే పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ చెప్పిన Vivo T3 అలాగే Poco X6 ఫోన్ అయితే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ 2 ఫోన్స్ ఆ బడ్జెట్ లో మంచి ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. మరి మీరు ఇక్కడ Realme Narzo 70 టర్బో ఫోన్ ని చెప్పలేదు కదా, అది మంచి ఫోనే కదా అని మీరు అనుకుంటారు. కానీ అది 17,000 బడ్జెట్ లో వస్తుంది కదా. అది 17,000 బడ్జెట్ లో చాలా మంచి మొబైల్, నేను కాదనట్లేదు. కానీ దానికి ఇప్పుడు 2,500 కూపన్ ఆఫర్ ఉంది. అది ఇంక్లూడ్ చేసుకుంటే 14,500కే వస్తుంది. అది అండర్ 15K బడ్జెట్ లో వస్తుంది. నేను అండర్ 15K బడ్జెట్ లో దాన్ని మెన్షన్ చేశాను. అది 15,000 నుంచి ఈ 17,000 వరకు కూడా తీసుకోవచ్చు. అది తీసుకోదగ్గ మొబైలే. అలాగే నేను ఇలానే 10,000 బడ్జెట్ లో ఏ మొబైల్ కొనుక్కోవాలి, 15,000 బడ్జెట్ లో ఏ మొబైల్ కొనుక్కోవాలి, 25,000 బడ్జెట్ లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అన్నది వీడియో చేసి పెట్టాను. అవైతే మీకు ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను, అలాగే కుదిరితే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.